హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇవాళ మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వ్లాగ్ అనమాట. ఎలా ఉంటుందో నా డైలీ రొటీన్ అన్నది షూట్ చేశానండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరిచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. షార్ట్ వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ ఇస్తున్నారండి. అలాగే నా లాంగ్ వీడియోకి కూడా లైక్, షేర్, కామెంట్ ఇవ్వచ్చు కదండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే లాంగ్ వీడియోస్ ఫుల్ చూడండి, స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారండి. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది, ఫాలో అయిపోండి. ఇది మార్నింగ్ అండి, పాలు స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇంకా పాలు కాగుతున్నాయి. లోపు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత మా వారికి ఛాయ్ పెట్టేశాను. నేను మాత్రం కాఫీ తాగుతాను అనమాట మార్నింగ్. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ కాఫీ పడందే నా బండి కదలదనమాట. చాలామంది కాఫీ లవర్స్ ఉంటారు కదా, బట్ మా వారైతే ఛాయ్ తాగుతారు. ఆయన కోసమేమో ఛాయ్ పెట్టాను. నేను ఆల్రెడీ కాఫీ తాగేస్తున్నానండి. ఆయన ఎవరో ఫ్రెండ్ వచ్చారని మాట్లాడుతున్నారు. టేబుల్ మీద ఛాయ్ పాపం అలాగే ఎదురు చూస్తుంది, ఎప్పుడు తాగుతారా అని చెప్పి. మళ్ళీ ఆ తొరక కడితే ఇష్టం ఉండదు. అబ్బా తొరక కట్టింది అంటారు. అలానే వెంటనే తాగండి అంటే తాగరు. ప్రతిరోజు మేమిద్దరం కాఫీ ఛాయ్ తాగుతూ దేవుడి పాటలు వింటామండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అన్ని నెగిటివ్ వైబ్స్ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఇంట్లో అందరికీ మంచి కూడా జరుగుతుంది. ఇంకా నేను కాఫీ ఛాయ్ తాగాక మా వారు పూజ చేసుకుంటారు కదా అని చెప్పి తడిబట్ట అది పెట్టి ముగ్గు అవన్నీ పెట్టేస్తున్నానండి. అంతా క్లీన్ చేసేసి మా వారేమో ఇంక దీపారాధన చేసేసుకున్నారనమాట. ఏం చేశాను, లంచ్ బాక్స్లోకి షూట్ చేద్దాం అనుకునేలోక నాకు బిజినెస్ కాల్ వచ్చిందండి. చెప్పాను కదా మార్నింగ్ బిజినెస్ కాల్స్ అవి ఉంటాయి. ఇంకా నాకు షూట్ చేయడం కుదరలేదనమాట. ఇవాళ ఆయనకి బాక్స్లోకి వంకాయ కూర, పెసరపప్పు పచ్చడి వేసానండి. ఇంకా మేము పిల్లలకు కూడా లంచ్ చేసేసాక ఇది మధ్యాహ్నం అండి. 3 o'clockకి మొదలైందండి. దంచి కొట్టింది వాన. ఇవాళ ఏమైందో తెలుసా, నేనేమో బట్టలు ఉతికానమాట. మంచిగా ఎండ్ ఉంది కదా అని బట్టలు ఉతికితే దబా వాన అయితే దంచి కొట్టింది. మా పిల్లలేమో వానలో క్రికెట్ ఆడుతున్నారండి. ఇది ఇంకా సాయంత్రం అనమాట. మా పెద్ద పాప సహస్ర వాళ్ళ నాన్నకి ఛాయ్ పెడుతోంది. అమ్మ నేను పెడతానమ్మా నాన్నకి ఛాయ్ అని చెప్పి దాన్ని పెడుతుంది అనమాట. అక్క చెల్లి ముచ్చట్లా ఆడుకుంటూ వాళ్ళ నాన్నకైతే ఛాయ్ పెట్టించారండి. ఆడపిల్లలు ఉంటే అంతే కదా, అన్ని పనులు చేతికి అందుకుంటూ ఉంటారు. ఇంకా నైట్ బీరకాయ ఉల్లిపాయ కూర చేస్తున్నానండి. బీరకాయ ఒంటికి చాలా మంచిదండి. అదే కాక లేతగా ఉన్న బీరకాయ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. బీరకాయలో ఫైబర్ ఉంటుందండి, తింటే చాలా మంచిది. ఇంకా బాండి పెట్టేశానండి. బీరకాయ ఉల్లిపాయ చేస్తున్నాను అనమాట. ఒకవేళ బీరకాయ ముదురుగా ఉందనుకోండి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. కూర మొత్తం చూపిద్దాం అనుకునేలాగా ఇక్కడ వర్షం అది పడింది కదా, కరెంట్ పోయిందండి. ఇంకా వీడియో మొత్తం షూట్ చేయలేకపోయాను అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుద్దాము. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరందరూ అడిగే వీడియోస్తో, ఒక్కొక్కళ్ళ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. కొంచెం లేట్ అవ్వచ్చండి, కానీ మీరందరూ అడుగుతున్న అన్ని వీడియోస్ తప్పకుండా చేస్తానండి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.